పచ్చిగా చెప్పాలంటే చేతక్ 3502 ఒక బలిచ్చే మేక. చేతక్ కూడా అదే కావాలి. 3502 ఎక్కువ అమ్మొద్దని, ఎక్కువ అమ్ముడు పోకూడదని. అందుకే మీకు రోడ్ల మీద 3502 చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదొక ప్రణాళికబద్ధంగా చేసింది. దానివల్ల 3501 బెస్ట్ ఇన్ వాల్యూగా, ఈజీ పర్చేస్గా అనిపిస్తుంది అని చెప్పి, అండ్ 3501ని ఎక్కువగా అమ్మొచ్చు అని చెప్పి, అందుకే రోడ్ల మీద 3501 ఎక్కువగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అలా ఎందుకు చేశారో తెలుసుకోవడానికి ఆ వై అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. వై చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఎందుకు చేశారో తెలుసుకునే ముందు ఎలా చేస్తున్నారో చూద్దాం. చేతక్ దీన్ని 2 విధానాల్లో చేస్తుంది. ఒకటి ప్రైజింగ్ స్ట్రాటజీ, ఇంకోటి ఫీచర్ ఇన్కన్వీనియన్సెస్. ఫస్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీ చూద్దాం. ఇప్పుడు 35 సిరీస్లో 3 స్కూటర్స్ కదా, 3503, 3502, 3501. ఇప్పుడు మే మంత్ ఆఫ్ 2025లో ఈ బండ్ల యొక్క ప్రైజింగ్ ఇది. 3503 1.14 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వస్తుంది. 3502 1.3 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్. 3501 1.42 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్. స్కూటర్ యొక్క యాక్సెసరీస్, టెక్ ప్యాక్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే కనుక 3503 వచ్చేసి 1.34 lakh ఆఫ్ ఆన్ రోడ్ ప్రైస్కి వెళ్ళింది. 3502 1.53 lakh, 3501 1.64 lakh ఆఫ్ ఆన్ రోడ్ ప్రైస్. కానీ చేతక్ డిస్కౌంట్ కూడా ఇచ్చింది. 3503 మీద 7,000 డిస్కౌంట్, తద్వారా దాని ఆన్ రోడ్ ప్రైస్ 1.27 lakh అయింది. 14,500 డిస్కౌంట్ 3501 మీద, తద్వారా 3501 1,50,000 అయింది. కానీ 3502 మీద మాత్రం కేవలం 2,500 డిస్కౌంట్, మేకింగ్ ఆన్ రోడ్ ప్రైస్ టు 1.5 lakh. ఇప్పుడు మీరు ఏ బండి చూస్ చేసుకుంటారు? 3501 చాలా సింపుల్, ఒకటే ప్రైస్ కదా. ఒకటే ప్రైస్కి వస్తూ బెస్ట్ బండి వస్తుంది, బెస్ట్ ఫీచర్లు వస్తుంది. ఇప్పుడు 3 months తర్వాత ఆగస్టు నెలలో స్కూటర్ యొక్క ప్రైసింగ్ చూద్దాం. 3503 1,18,000, 3502 1,31,000, 3501 1,39,000. ఇది వచ్చేసి టెక్ ప్యాక్, యాక్సెసరీస్ అండ్ ఇన్సూరెన్స్ కాకుండా ఆ 3 ఎలాగూ ప్రతి బండికి కాన్స్టెంట్గా ఉంటుంది ఫర్ అప్ టు 8 to 10,000. సో అవి లేకుండా 1.18, 1.31 అండ్ 1.39 ప్రైసింగ్ డిఫరెన్స్ చూస్తే కనుక 3503కి 3502కి ఉన్న వ్యత్యాసం 13,000, 3502కి 3501కి ఉండే వ్యత్యాసం కేవలం 8,000. ఇప్పుడు 3 ప్రోడక్ట్స్ యొక్క ప్రైసింగ్ స్ట్రాటజీ కొత్త ఏం కాదు. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ అండ్ హై లెవెల్ ప్రతి బ్రాండ్ అదే చేస్తుంది. ఏథర్ విత్ ఏథర్ 450S అండ్ 450X, ఓలా వాళ్ళ సెకండ్ జనరేషన్లో S1X, S1 Air అండ్ S1 Pro, iQube S అండ్ iQube STతో ఇదే స్ట్రాటజీనే. కానీ చేతక్ చేసే విధానం కొంచెం కొత్తగా ఉంది. ఇప్పుడు స్కూటర్ల మధ్య ప్రైసింగ్ వ్యత్యాసం కనుక సిమెట్రికల్గా ఉంటే ఆబ్వియస్లీ 3502 బెస్ట్ డీల్ అనిపించుకుంటుంది. ఎందుకంటే 3501కి 2కి మధ్య ప్రైస్ వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున 3503తో పోలిస్తే నెక్స్ట్ స్టెప్ 3502ని అయినందున అటు ప్రీమియం కాకుండా అటు చవక కాకుండా ఆ మధ్యలో ఉంటూ బెస్ట్ ఇన్ బోత్ వరల్డ్స్ అన్నట్టుగా 3502 బెస్ట్ డీల్ అయ్యే అవకాశం ఉండదు. కానీ చేతక్ కావాలని ప్రైస్ డిఫరెన్స్ ఒక సిమెట్రికల్ ప్రైస్ డిఫరెన్స్ కాకుండా చూసుకుంటా ఉంది. సో దట్ ఆ 3502 అనే స్కూటర్ని ఒక టూల్గా వాడుకొని మిగతా స్కూటర్ల సేల్స్ పెంచుకోవడానికి వాడుకుంటా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉండే 3502 ఉండే ప్రైస్ కంటే కాస్త తగ్గిందో, 3501కి 3కి 3502 కనుక మధ్యలో చేరిందో 3502 ఇస్ ద బెస్ట్ డీల్. కానీ అక్కడి నుంచి కొంచెంగా మీరు ధర పెంచుకుంటూ 3501 వైపుగా వెళితే ఇంకొక 5-6 వేలు కడితే 3501 వచ్చేస్తుంది అన్న సిచ్యువేషన్లో 3501 బెస్ట్ డీల్ అనిపించుకుంటుంది. ఒక సవకైన డీల్కి వచ్చేస్తుంది అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. కానీ 3502 యొక్క పని అలాంటి భావం కల్పించడం. ప్రైసింగ్ స్ట్రాటజీ ఇది. ఇప్పుడు సెకండ్ది ఫీచర్ ఇన్కన్వీనియన్సెస్. ఈ 3 స్కూటర్లు 3.5 kWh బ్యాటరీ కెపాసిటీతోనే వస్తుంది. కాబట్టి సేమ్ ఐడీసీ రేంజ్, కాబట్టి రియల్ వరల్డ్ రేంజ్ కూడా సేమ్ వస్తుంది. 3501లో మనం రేంజ్ టెస్ట్ చేసినప్పుడు సోలో రైడ్లో ఎకో మోడ్లో 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. కాబట్టి 3502, 3503లో కూడా అంతే రేంజ్ వచ్చే అవకాశం చాలా ఉంది, ఎందుకంటే సేమ్ బ్యాటరీ కాబట్టి. కానీ టాప్ స్పీడ్లో మాత్రం వ్యత్యాసం ఉంది. 3503 కేవలం 63 దాకా చేరుకుంటుంది. 3501 and 2 73 స్పీడ్ దాకా చేరుకుంటుంది. రేంజ్ అండ్ పర్ఫార్మెన్స్ దాకా 3502 యాక్చువల్లీ మేక్ సెన్స్ కదా. అసలు కదా ఇప్పుడే మొదలైంది. 3501లో ఆన్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది. కంపేర్ టు 3502 అండ్ 3503 30 minutes ఫాస్టర్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఒక టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ వస్తుంది. ఆ టచ్ని పూర్తిగా ఆఫ్ చేసుకుని హ్యాండిల్ కంట్రోల్స్తో మాత్రమే కంట్రోల్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ 3502. మ్యాప్ నావిగేషన్ వస్తుంది. డాక్యుమెంట్ సేవ్ చేసుకోవచ్చు. ఫ్రంట్లో క్లోజ్డ్ గ్లో బాక్స్ వస్తుంది. కీ ఫాబ్ వస్తుంది. బూట్ ల్యాంప్, స్కూటర్ యొక్క ఛార్జింగ్ కనెక్టర్ అండ్ ఫోన్ యొక్క USB సాకెట్ దగ్గర వైట్ గ్లో వస్తుంది. రాత్రి వేళ చాలా ఉపయోగపడుతుంది. ఒక సరికొత్త మ్యాట్ రెడ్ కలర్ వస్తుంది. ఖచ్చితంగా ఇది మిగతా కలర్లతో పోలిస్తే చాలా అందంగా ఉంది. ప్యాడెడ్ సీట్ ఫర్ మోర్ కంఫర్ట్
అండ్ సీక్వెన్షియల్ బ్లింకర్స్ వస్తుంది. 3502 వచ్చే డాష్ బోర్డ్ కూడా సేమ్ 3501 డాష్ బోర్డ్ లాగానే ఉంటుంది చూడడానికి. కానీ అందులో మీకు టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ రాదు, మ్యాప్ నావిగేషన్ రాదు, జస్ట్ టర్న్ బై టర్న్ నావిగేషన్ మాత్రమే. డాక్యుమెంట్ సేవ్ చేసుకోలేరు. అండ్ 3502 అండ్ 3503 ఆ రెండిట్లోనూ బూట్ ల్యాంప్ రాదు, స్కూటర్ ఛార్జింగ్ సాకెట్ అండ్ ఫోన్ ఛార్జింగ్ సాకెట్ దగ్గర వైట్ గ్లో రాదు, కీ ఫాబ్ రాదు, ఒక ఫిజికల్ కీ ఉంటుంది, ఫ్రంట్ గ్లో బాక్స్ క్లోజ్డ్ కాదు, ఒక 2 తెరిచి ఉంచిన పాకెట్లు వస్తాయి, మ్యాట్ రెడ్ కలర్ లో రాదు, రెగ్యులర్ సీట్స్ ప్యాడెడ్ సీట్స్ రావు అండ్ సీక్వెన్షియల్ బ్లింకర్స్ రావు. బేసిక్ గా 3503 1,18,000 ఆన్ రోడ్ ప్రైస్ కి వస్తుంది. ఒక 23,000 ఎక్స్ట్రా పెడితే పెద్ద డాష్ బోర్డ్, ఒక టర్న్ బై టర్న్ నావిగేషన్ అంతే ఫర్ 3502. కానీ అక్కడి నుంచి కేవలం 8,000 మాత్రమే ఎక్కువగా పెడితే 3501 ఫీచర్లు కోకోలలో. అసలు ఇంత ప్రణాళిక వేసి ఇంత డిఫరెన్సెస్ క్రియేట్ చేయవలసిన అవసరం ఏంటి? ఎందుకు చేశారు? 3502 ఎందుకు అమ్మకూడదు? 2 రీజన్స్ ఉన్నాయి దానికి. ఒకటి ప్రాఫిట్. ఒక ప్రీమియం బండి అమ్మితే మార్జిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్లు ఎక్కువ చేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ డిస్కౌంట్లు ఇచ్చి మరీ 3501 అమ్ముతున్నారు అంటే ప్రాఫిట్లు కారణం కాకపోవచ్చు. ఇక్కడ ఇంకో యాంగిల్ కూడా ఉంది. కావాలనే స్కూటర్ ప్రైస్లు పెంచేసి ఇంకా దాన్ని తగ్గించేసి డిస్కౌంట్ ఇస్తున్నాం అనే ఫీలింగ్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది. కానీ ఒక లెగసీ బ్రాండ్, ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉండే బ్రాండ్ ఈ దారి ఎంచుకుంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. దాని గురించనే ఒక ఫుల్ వీడియో కూడా చేయొచ్చు. కాబట్టి ప్రాఫిట్లు కాదు, ప్రైసింగ్ కాదు, మరేంటి? పర్సెప్షన్. చేతక్ అనేది ఈవీ మార్కెట్లోకి ఎంటర్ అయింది ఒక లెగసీ స్కూటర్, ఒక నొస్టాల్జిక్ స్కూటర్ అనే ఒక పర్సెప్షన్తో, టార్గెటింగ్ మన పేరెంట్స్ జనరేషన్. ఎందుకంటే వాళ్ళకి చేతక్ బండ్లతో ఒక పాత ఎమోషన్ ఉంది, ఒక నొస్టాల్జిక్ ఫీలింగ్ ఉంది. కాబట్టి మార్కెట్లోకి తెచ్చిన ఫస్ట్ చేతక్ బండి చాలా సింపుల్ టు యూస్గా, అతి తక్కువ టెక్ ఫీచర్లతో పాత చేతక్ లుక్తో వచ్చింది. అక్కడి నుంచి అప్గ్రేడ్ చేస్తూ అర్బేన్ తెచ్చారు, 24 సిరీస్ తెచ్చారు, 29 సిరీస్, ఇప్పుడు 35 సిరీస్. కాలక్రమేణా ఆ బండిని అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే కాలక్రమేణా ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేస్తూ రావడానికి, కాలక్రమేణా మార్కెట్తో రిలవెంట్గా ఉండడానికి. కానీ ఇట్లా ఒక నొస్టాల్జిక్ ఫీల్తో అమ్ముకుంటూ పోతే కొనడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? సేల్స్ పెంచుకోవాలి, ప్రాఫిట్లు పెంచుకోవాలి, మార్కెట్ షేర్ పెంచాలి అంటే కస్టమర్లను పెంచుకోవాలి. అందుకు బెస్ట్ టార్గెట్ ఆర్ యంగ్ ఆడియన్స్. అంటే కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ జాబ్ వచ్చిన వాళ్ళు, లేదా ఇప్పుడే పెళ్ళయి ఒక ఫస్ట్ ఈవీ 2 వీలర్ కొందాం అనుకునే వాళ్ళు బెస్ట్ టార్గెట్. వాళ్ళు ఎక్కువ టెక్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కువ ఫీచర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ దాకా చేరుకోవాలి అంటే వాళ్ళు ఎక్కడ చూసినా 3501 అనేది కనిపించాలి. 3501లో ఉండే టెక్ ఫీచర్ల గురించి మాట్లాడుకోవాలి. 3501 ఎక్కువ సేల్ అవ్వాలి. మోర్ పీపుల్, మోర్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ మోర్ సేల్స్. అలా అవ్వాలి అంటే 3502 ఒక బలిచ్చే మేకగా మారాల్సి వచ్చింది. ఇదే స్ట్రాటజీ చేతక్ లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేసింది ఇన్ 2024. అప్పట్లో చేతక్ ప్రీమియం అనే బండి ఉండేది. అది బేసిక్గా 3502 విత్ స్మాలర్ బ్యాటరీ. ఆ బండి 1.5 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వచ్చేది. అదే టైంలో 29 సిరీస్ కూడా ఉండింది విత్ మ్యాక్సిమం ప్రైస్ ఆఫ్ 1.3 lakh. అండ్ అప్పుడు చేతక్ ప్రీమియం ఎక్స్పెన్సివ్ కాబట్టి, కేవలం టర్న్ బై టర్న్ నావిగేషనే కాబట్టి ఆ బండిని వాడుకొని 29 సిరీస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపించుకునేలా చేశారు. ఆ వేళ ప్రీమియం అలియాస్ 3502 విత్ స్మాలర్ బ్యాటరీ ఒక బలిచ్చే మేకగా మారింది. ఇవాళ అదే 3502ని వాడుకొని 3501 అమ్ముతూ చేతక్ యొక్క పర్సెప్షన్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రమ్ జస్ట్ అ లెగసీ బ్రాండ్, జస్ట్ అ లెగసీ నొస్టాల్జిక్ స్కూటర్ టు అ లెగసీ స్కూటర్ అడాప్టెడ్ టు 2025 విత్ టెక్ ఫీచర్స్. కానీ దీంట్లో ఒక సమస్య కూడా ఉంది. బడ్జెట్ బాగా టైట్గా ఉన్నవాళ్ళు ఆ ప్రైస్ ల్యాడర్ దగ్గర అక్కడ ఆగిపోయి ఇదే ధరకి వేరే కంపెనీల్లో మంచి స్కూటర్ ఉంటుందేమో చూద్దాం అని పోయేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని మిస్ అవ్వకుండా చేతక్ అతి త్వరలో టు ఫిల్ ఇన్ ద గ్యాప్స్ ఇంకొన్ని బండ్లను తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇవాళ రోజున ఏథర్, ఓలా అండ్ ఐక్యూబ్ ఈ మూడిట్లోనూ 5 ఏసీ స్కూటర్లు ఉన్నాయి. అట్ ఎవ్రీ ప్రైస్ పాయింట్ ఒక స్కూటర్ ఉంది. అంటే బేసిక్గా కొందాం అని లోపలికి వచ్చిన కస్టమర్కి అట్ ఎవ్రీ ప్రైస్ పాయింట్ ఏదో ఒక బండి అమ్మే తీరుతాం అనే ఉద్దేశంతో. కానీ ఇవాళ రోజున చేతక్ 3501 అనేది చేతక్కి బంగారు గుడ్డిచ్చే బాతు, 3502 అనేది ఒక బలిచ్చే మేక. సో దేని గురించి మీకు అనిపిస్తుందో మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి.